విశ్వసనీయ వార్తలకై స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. స్టార్ జే మనం న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సూచనలు సలహాల కోసం కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా చేయమని చెప్పండి. ఇది మరింత మంచి వార్తల సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది. నేతన్నలకు శుభవార్త. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుండి చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు మరియు 50 ఏళ్లకే 4000 పెన్షన్. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా లబ్ధి. ధర్మవరం, మంగళగిరి, పిఠాపురంలో మెగా టెక్స్టైల్ క్లస్టర్లు. బకాయిలు చెల్లించి ఆదుకున్నామన్న మంత్రి సవిత. నమస్తే, స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. నేతన్నల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం భారీ వరాలు ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఉచిత విద్యుత్ అమలుతో పాటు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, చేనేతలకు స్వర్ణయుగం మళ్లీ మొదలైందని మంత్రి అన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో యువగలం నేత నారా లోకేష్ ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తోందని ఆమె అన్నారు. చేనేతల చిరకాల కోరికైన ఉచిత విద్యుత్పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి హ్యాండ్లూమ్స్ చేనేతకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నట్టు మంత్రి సవితమ్మ ప్రకటించారు. దీనివల్ల దాదాపు 93,000 చేనేత కుటుంబాలు, 10,000కు పైగా మరమగ్గాల యూనిట్లు, 103,000 మందికి పైగా లబ్ధి చేకూరుతుందన్నారు. దీనివల్ల ఒక్కో చేనేత కుటుంబానికి కరెంటు బిల్లులో నెలకు 700 నుండి 800 రూపాయల ఆదా అవుతుండగా, పవర్లూమ్స్ వారికి 2,000 వరకు మిగులుతుందని మంత్రి తెలిపారు. కేవలం విద్యుత్ రాయితీలే కాదు, సామాజిక భద్రతలోనూ ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు ఎదురు చూస్తే గాని పెరగని పెన్షన్ను కూటమి ప్రభుత్వం వచ్చాక 50 ఏళ్లకి 4,000 రూపాయలను పెంచి అందిస్తోంది. దీనివల్ల 90,000 మంది నేతన్నలకు ఏటా 12,000 రూపాయల అదనపు లబ్ధి చేకూరుతోంది. ఇక ఆప్కో బకాయిలు 7 కోట్లు, థ్రిఫ్ట్ ఫండ్ కింద 1,67,00,000 విడుదల చేసి చేనేత సహకార సంఘాలకు ఊపిరిపోశారు. మరోవైపు మౌలిక వసతులపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఎమ్మిగినూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో టెక్స్టైల్ పార్కులను పునరుద్ధరిస్తుండగా మంగళగిరి, ధర్మవరం, పిఠాపురంలలో మెగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ చేసి బైబ్యాక్ పద్ధతిలో నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, పెన్షన్ పెంపు, మెగా క్లస్టర్ల ఏర్పాటుతో నేతన్నల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. మేము ఎన్నికల సమయంలో మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు, 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ, మరి నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతే మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534, అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. దాంతోపాటు మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ వారికి సుమారుగా ప్రతి యూనిట్కి
ప్రతి యూనిట్కి సుమారుగా 720 రూపాయల దాకా వాళ్ళకు ఆసరాగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. అంతేకాకుండా మరి 500 యూనిట్ వారికి 1800 నుంచి 2000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి చేనేతలకు మరి అదే కాకుండా ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ అన్నాం. మరి ఆ 4000 పెన్షన్ కూడా మేము 50 సంవత్సరాలకి అందజేస్తున్నాం. గతంలో అయితే 3000 వచ్చేది. 3000 కూడా 5 సంవత్సరాలు అయింది ఆ పెన్షన్ పెంచడానికి, 3000 ఉన్నింది. మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పినట్లుగా మరి 4000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకే చేనేతలకు అందజేస్తున్నాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు మరి మనం చేనేతలకు ఆసరాగా ఉన్నట్టే. మరి దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తూ, పెన్షన్లు కూడా సుమారుగా 90,000 మందికి 4,000 పెన్షన్ కూడా చేనేతలకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి చేనేత రంగ అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆప్కో ద్వారా కూడా చేనేత సహకార సంఘాలకు ఈ మధ్య కాలంలోనే సుమారుగా 7 కోట్ల రూపాయలు బకాయిలు కూడా చెల్లింపు చేశాం. థ్రిఫ్ట్ ఫండ్ కూడా 1,67,00,000 థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు NSDC 15% సబ్సిడీ కూడా రాయితీ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా అంటే వేతనం కూడా పెంచామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి వారికి ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేసాం. ప్రతి నెల ఒక చోట చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్స్ ద్వారా కూడా వారు అమ్ముకునే విధంగా ప్రోత్సాహకరంగా కూడా ఏర్పాటు చేసాం. ప్రతి నెల ఒక చోట ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఒక చోట అమ్ముకోవడానికి, అదే విధంగా కాకుండా మరి వాళ్లకు బైబ్యాక్ చేసుకోవడానికి కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలతో కూడా మరి మనం ఆర్డర్స్ ఇప్పించటం కూడా జరుగుతుంది. మరి చేనేతలకు వారికి లేటెస్ట్ డిజైన్స్కి అప్డేట్ కావడానికి, అంటే ట్రెండ్ ఏ విధంగా జరుగుతుందో దానికి వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో కుట్టించి కూడా బైబ్యాక్ కూడా చేయిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఎమ్మిగినూరు, రాయదుర్గం, మైలవరం మరి పామిడిలో టెక్స్టైల్ పార్కులు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మంగళగిరిలో మెగా టెక్స్టైల్ పార్క్ కూడా నిర్మిస్తున్నామన్న విషయం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ధర్మవరంలో కూడా 30 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మరి పిఠాపురంలో కూడా మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలో మరి అంతేకాకుండా చిన్న క్లస్టర్లు కూడా సుమారుగా 11 కోట్ల రూపాయలతో 10 క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిజంగానే ఈ మధ్య కాలంలోనే మరి ODOP అవార్డులు కూడా మన ఏపీకి 9 అవార్డులు కూడా వచ్చాయి. అందులో నేషనల్ అవార్డు కూడా మనకు రావడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి విశాఖలో కూడా 5 ఎకరాల్లో 172 కోట్ల రూపాయలతో యూనిటీ మాల్ కూడా నిర్మిస్తున్నామన్న విషయం, పనులు కూడా మొదలయ్యన్న విషయం కూడా తెలియజేస్తూ, చేనేతలకు అండగా ఉండే కుటుంబం కూటమి కుటుంబం అని కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా బీసీలు వాళ్లకు సూర్యగారికి కూడా ఏదైతే సూర్యగారు బీసీలు అందరికీ సూర్యగారి కోసం కూడా మరి వారు ఎవరైతే సూర్యగారు ఏర్పాటు చేసుకుంటారో వారికి 20,000 రూపాయలు అదనంగా సబ్సిడీ కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్న విషయం కూడా తెలియజేస్తూ, చేనేతలకు ఎల్లవేళలా అండదండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.